ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర్ వరప్రసాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు సినిమా యూనిట్ సభ్యులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా యూనిట్ ముఖ్యులు సమావేశం అనంతరం ఈ విషయం అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్గా చిత్రీకరిస్తున్న మనశంకర్ వరప్రసాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సినిమా యూనిట్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాడేపల్లిగూడెంలోనే ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పట్టు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. ఓకే తిరుపతిరాజు, ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శశి కళాశాల, అదే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నాం. ఇది వాకర్స్ గ్రౌండ్గా పేరుంది. ఈ గ్రౌండ్కి దాదాపుగా 3 నుంచి 4 ఎకరాలు విస్తీర్ణంలో ఈ గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం కట్టడానికి కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈరోజు విషయం ఏంటంటే, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో నయనతార హీరోయిన్గా వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో జరగనున్న నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాడేపల్లిగూడెంలో ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి 18, 19వ తేదీల్లో రాష్ట్ర చిరంజీవి యువత సభ్యులతో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి హైదరాబాద్లో ఒక మీటింగ్ని సైతం కండక్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఫ్యాన్స్ను ఏదైతే జన సమీకరణ కావచ్చు, పాసుల విషయంలో కొన్ని సూచనలు చేసేలా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాడేపల్లిగూడెం పరిసరాల్లోని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా మనకు అయితే ఉన్న సమాచారం. దీంతోపాటు గతంలో ఏదైతే నేషనల్ హైవే పక్కన ఉన్న ఎన్కే గ్రౌండ్స్ ఏదైతే ఉందో, గతంలో కూటమి తొలి సభ జరిగింది. ఏదైతే కూటమిగా ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరికి సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ గ్రౌండ్ను కూడా ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఫ్యాన్స్ మనకైతే వివరాలు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన ఈవెంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలు సినిమా ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ గ్రౌండ్ విస్తీర్ణం సరిపోతుందా లేదా, ఏదైతే మొన్నటి వరకు రోడ్డు అధ్వానంగా ఉన్న ఇప్పటి బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత గణేష్ నగర్ నుంచి ఏదైతే బస్ స్టాండ్ నుంచి గణేష్ నగర్ నుంచి శశి కాలేజ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు ఈ చుట్టుపక్కల పార్కింగ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక 4-5 ఎకరాల ఖాళీ స్థలంలో పార్కింగ్ కూడా అనువుగా ఉంటుంది. అలాగే అకామిడేషన్కి సంబంధించి ఈ శశి కాలేజీ గ్రౌండ్స్కి అకామిడేషన్ ఇతర విషయాలకు సరిపోయే అవకాశం ఉంది. పక్కనే నిట్ కళాశాల కూడా ఉండడంతో ఏదైనా ఒకవేళ పార్కింగ్ విషయంలో ఏదైనా అవసరమైన అది కూడా వాడుకోవచ్చు అనేది ఇప్పుడైతే అంచనాలు వేస్తున్నారు. దీని మీద టీం అయితే సర్వే నిర్వహిస్తుంది. ఫ్యాన్స్తో మీటింగులు జరుగుతున్నాయి. ఈ వార్తను మనం ఏదైతే రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి చిరంజీవి యువత ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం మనం ఈ వార్తను విశ్వసనీయంగా అందిస్తున్నామని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.